ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్లను తీసేందుకు అధికారులు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. సీలైన్ ఆఫ్ షోర్ డైవింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ బోట్లను వెలికి తీసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. బెలూన్లు, అండర్ వాటర్ బ్రోకో కటింగ్ తో బోట్లను వెలికి తీసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అనుకున్నంత సులువుగా ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ జరగకపోవడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. భారీ క్రేన్లతో తొలగించే ప్రయత్నం చేసినా ఏమాత్రం బోట్లు కదలలేదు. అధికారులు గంటల పాటు తీవ్రంగా శ్రమించిన బోట్లు కదలకపోవడంతో అండర్ వాటర్ బ్రోకో కటింగ్, బెలూన్ల సాయంతో బోట్లను తొలగించనున్నారు. ఒక్కోటి 50 టన్నుల బరువును లేపే సామర్థ్యం ఉన్న 2 భారీ క్రేన్లను ఉపయోగించిన బోట్లు అక్కడి నుంచి కదలలేదు. బోటు బరువు 20 టన్నుల పైనే ఉండటం, బోట్లు ఒకదానితో మరొకటి చిక్కుకుని ఉండటం, ఇసుకతో నిండటం వల్ల వచ్చిన ఒత్తిడి కారణంగా బోటు కదలలేని పరిస్థితి ఉన్నట్లు అధికారులు తెలిపారు. 5 గంటల పాటు నిరంతరంగా శ్రమించిన బోటు కదలలేదు. దీంతో అడ్డంగా పడిన 4 భారీ బోట్లను ముక్కలుగా కత్తిరించి తొలగించాలని నిర్ణయించారు. దీనికోసం వైజాగ్ నుంచి అనుభవజ్ఞులైన డైవింగ్ టీంలను రప్పించారు. ఈ టీం నది లోపల నీటిలోకి వెళ్లి భారీ కట్టర్స్ తో నీటిలో మునిగిన బోట్లను ముక్కలుగా కోయనున్నారు. అనంతరం బెలూన్ల సహాయంతో బోట్లను అక్కడి నుంచి తొలగించనున్నారు. ఇక ప్రస్తుతం అక్కడ పరిస్థితికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. విజయ్ చంద్రన్, అంటే ప్రస్తుతం ఈ రోజు ఏదైతే అమలు చేస్తున్నారో ప్లాన్ బి, అది ఎంతవరకు వచ్చింది, ఎలా జరుగుతోంది? పైకి తీసే ప్రక్రియ మొదలుపెట్టిందో అది సత్ఫలితాలను ఇచ్చిందని చెప్పొచ్చు. మనం విజువల్లో చూడొచ్చు. ఇప్పటికే బోటును అయితే ఒక బోటును కొంతమేరకైతే పైకి లాగడం జరిగింది. ఉన్నటి వరకు చూస్తే కనుక ఇది పూర్తిగా ఆ బోటు మునిగి కొంత పైకి కనపడేది. అయితే ప్రస్తుతం వీరు చేసినటువంటి ఈ లిఫ్ట్ చేసే విధానం అయితేనేమి, తర్వాత కింద బెలూన్స్ పెట్టి దాన్ని పైకి లేవనెత్తే ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడాను సత్ఫలితాలను ఇచ్చాయి. బోట్ అయితే ఇప్పుడు దాదాపుగా కనపడతా ఉంది. దీన్ని 2 ముక్కలుగా చేసేందుకు ఈ టీం ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి గ్యాస్ కట్టర్లతో దీనిని కట్ చేయడం, 2 ముక్కలుగా చేసే ప్రక్రియ మొదలు పెట్టారు. ఈ గ్యాస్ కట్టర్లతో 2 ముక్కలుగా చేసిన తర్వాత వీటిని తొలగించే ప్రక్రియ అయితే కనుక జరుగుతుందని చెప్పొచ్చు. మొదటగా మనం చూస్తే ఈ 2 బోట్లు ఇప్పుడు విజువల్లో కనిపించేటువంటి 2 బోట్లు ఏవైతే ఉన్నాయో ఒకదాని మీద ఒకటి ఉండేటివి. ఆ బోటును పూర్తిగా ఇది కప్పేసి ఉండేది. ఈ భారీ బోటును వీరు ఈ టెక్నాలజీని ఉపయోగించి ఒక లిఫ్ట్ చేయడం ద్వారా బోటు అయితే కనుక దాదాపుగా కనపడతా ఉంది. బోటును కట్ చేసే ప్రక్రియ మొదలు పెట్టడం మనం విజువల్లో మనం చూడొచ్చు. గ్యాస్ కట్టర్ ద్వారా దీన్ని ముక్కలు చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ గ్యాస్ కట్టర్ ద్వారా ఈ ఇనుప ఏదైతే ఈ కవచం ఏదైతే దీనికి ఎదురుతో బోటుకుందో ఆ రేకులన్నింటినీ కూడా కట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత లోపల ఉన్నటువంటి చెక్కను కట్ చేయడం ద్వారా ఈ బోటును 2 ముక్కలు చేయడం జరుగుతుంది. 2 ముక్కలు చేసిన తర్వాత ఈ 2 ముక్కలను విడిగా బయటికి తీసుకొచ్చేందుకోసము వీరు ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. ఒక భారీ మిషన్ తో దీనికి సంబంధించినటువంటి ఒక పెద్ద ఇనుప రోపును కట్టి దీనిని లిఫ్ట్ చేయడం జరిగింది. తద్వారా బోటు బాగా కనపడేట్లుగా తర్వాత కట్ చేసేందుకు వీలుగా వీరు ప్రయత్నం చేయడం జరిగింది. ఇప్పుడు బోటును 2 ముక్కలుగా చేసే ప్రయత్నం మనం విజువల్లో చూస్తూ ఉన్నాము. బోటును ఖచ్చితంగా సగభాగానికి తీసుకొని ఆ సగభాగంలో ఈ బోటును కట్ చేసే ప్రక్రియ మొదలు పెట్టినారు. ఇది ఒకవైపు ఈ గ్యాస్ కట్టర్ను మనం చూడొచ్చు. అంటే ఈ వంటకు ఉపయోగించేటువంటి గ్యాస్, వాటితో పాటు ఆక్సిజన్, ఈ రెండింటినీ కలిపినటువంటి మిశ్రమం ఉన్నటువంటి గ్యాస్ ద్వారా దీనిని మంచి అంటే ఒక మంటతో దీనిని కట్ చేయడం జరుగుతూ ఉంది. మన విజువల్లో మనం చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించినటువంటి కట్ చేసే విధానం ఏ విధంగా ఉందో వీరు గతంలో చూస్తే చాలా చోట్ల, అంటే సముద్రంలో అయితేనేమి, పలు నదుల్లో అయితేనేమి, మునిగిపోయినటువంటి బోట్లను అండర్ డ్రైవింగ్ చేసి దాన్ని వెలికి తీయడం అయితేనేమి, దాన్ని ముక్కలుగా చేసి బయటికి తీయడము, లేకుంటే కనుక పైకి లాక్కరావడంలో వీళ్ళు సిద్ధహస్తులు. కాబట్టి ఈ కంపెనీకి ప్రభుత్వం ఈ బాధ్యతలు అప్పగించడం జరిగింది. వారు ప్రభుత్వం చేసినటువంటి అన్ని ప్రయత్నాలు విఫలమైన తర్వాత వైజాగ్ నుంచి ఈ టీమును తెప్పించి ఈ టీం ద్వారా ఈ పనులు చేయించడం జరుగుతూ ఉంది. ఇదే నుంచి వీరు చేసినటువంటి ప్రయత్నాలు అయితే కనుక సత్ఫలితాలను ఇచ్చాయని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ భారీ బోటును మొదటగా 2 ముక్కలుగా చేసే ప్రక్రియ జరుగుతూ ఉంది. 2 ముక్కలు చేసిన తర్వాత దీన్ని బయటికి లాగడం జరుగుతుంది. దీనికి ఈ టీం సభ్యులందరూ కూడా ఎంతో తీవ్రంగా శ్రమించారని చెప్పొచ్చు. అంటే ఈ బోటును ఒకవైపు వరగబెట్టేందుకు చేసేటువంటి ప్రయత్నంలో మటుకు చాలా కష్టపడ్డారని చెప్పొచ్చు. దీనికి సంబంధించినటువంటి ఈ భారీ రోపుల ద్వారా దీనిని పైకి లేపడం జరిగింది.
పైకి లేపి దాన్ని బాగా కట్ చేసేందుకు వీలుగా దీన్ని వాళ్ళు సెట్ చేసుకున్న తర్వాత ఈ కట్ చేసే ప్రక్రియను ప్రారంభించారు. తద్వారా ఈ బోటును కట్ చేసేదైతే కనుక సులభంగా మారిందని చెప్పొచ్చు. దీన్ని ఒక బోటును బయటికి తీయడానికి 2 రోజుల దాకా సమయం పడుతుందని చెప్పి వీరు చెప్తా ఉన్నారు. మొత్తం ఈ 4 బోట్లు ఉండగా వీటినన్నిటి కూడాను ఒక 3 రోజుల్లో లేకుంటే 2-3 రోజుల్లో దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ అయితే కనుక పూర్తి అవుతుందని చెప్పొచ్చు సుమిత్ర. అలాగే విజయ్ చంద్రన్, ఇప్పుడు ఏదైతే ప్రాసెస్ చేస్తున్నారో అక్కడ ఎంత డీప్ గా ఉంది వాటర్ అనే దానిపైన ఏమైనా క్లారిటీ ఉందా? అలాగే ఇంకా 3 days పడుతుంది అని చెప్తున్నారు. మరి వెదర్ కండిషన్స్ పైన కూడా ఇది డిపెండ్ అయ్యే ఛాన్స్ ఉందా? ప్రస్తుతానికైతే ఈ బోట్లను తొలగించడానికి ఎటువంటి ఆటంకాలు లేవని చెప్పొచ్చు. వాతావరణం కూడా అనుకూలిస్తా ఉంది. ఉదయం నుంచి కూడాను ఎండ మొదలు పెట్టడం జరిగింది. అంటే ఇన్ని రోజులుగా ఎండ అనేది విజయవాడ నగరానికి లేదు. ఈ రోజు నుంచి కూడాను ఎండ వచ్చింది. తర్వాత దీన్ని తొలగించేందుకోసము ఒక క్రెయిన్లను కూడా వీరు సిద్ధం చేయడం జరిగింది. అంటే 2 ముక్కలుగా చేసిన తర్వాత ఈ క్రెయిన్ కు వాటిని కట్టి దాన్ని పైకి లేపడం జరుగుతుంది. తర్వాత దాన్ని బయటికి తీసుకొచ్చేందుకోసము వీటిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తానికి అన్ని పనులన్నీ కూడాను సకాలంలో వీరందరూ కూడాను ఎటువంటి ఆటంకాలు ఇబ్బంది లేకోకుండా చేయడం జరుగుతోంది. టీం సభ్యులందరూ కూడాను ఒక ముందుగా దానికి సంబంధించినటువంటి నీటిలోనికి వెళ్లి అది ఏ విధంగా అది నీటిలో ఒరిగి ఉంది, ఎంత లోతులో ఇది ఉంది, దీన్ని భూమి తగిలిందా లేదా, ఇవన్నీ కూడాను పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మొత్తానికి ఈ బోట్ను, ఈ భారీ బోట్ ఏదైతే ఉందో దీనిని ఒకవైపు మరల్చడం ద్వారా ఈ ప్రక్రియ స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. ఈ పనిని మటుకు సులభతరంగా వీరు తయారు చేసుకోవడం, అంటే ఈ సిచ్యువేషన్ తయారు చేసుకోవడం జరిగింది. 2 రోజులుగా ఆపరేషన్ జరుగుతోంది. ఇంకా మరో 3 days కూడా పడుతుందని చెప్తున్నారు. టీం వైజాగ్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంది. అయితే మొత్తానికి ఆ టీం వైజాగ్ ఇక్కడ విజిట్ చేసిన తర్వాత వాళ్ళు చెప్పిన అంశాలు ఏమైనా ఉన్నాయా విజయ్ చంద్రన్? అంటే వీళ్ళు చెప్పింది మనం చూస్తే ఇప్పుడు ప్రస్తుతానికి పెద్ద బోట్ ఏదైతే ఉందో దాన్ని మొదటగా దీన్ని కట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మిగిలిన బోట్లు ఏవైతే ఉన్నాయో ఆ మిగిలిన 2 బోట్లను కూడా, మిగిలిన 3 బోట్లను కూడా తీయడం జరుగుతుంది. మరొక బోటు అవి అంటే ఈ సైజు బోటు కానది వల్ల వాటిని తొలగించడం అయితే కొంత ఈజీగా ఉందని చెప్పొచ్చు. అంటే కష్టతరమైనటువంటి ఈ బోట్ను తొలగించడం ద్వారా మిగిలిన బోట్లను తీసేందుకోసం ఈజీగా ఉంటుందని చెప్తున్నారు. ఒక బోటు నీటి లోపల ఉంది అని చెప్పేసి అధికారులు గుర్తించడం జరిగింది. వీటిని తొలగించిన తర్వాత నీటిలో ఉన్నటువంటి దాన్ని కూడా ఇదే విధంగా పైకి లిఫ్ట్ చేసి దాన్ని కూడా కట్ చేయడం జరుగుతుంది. అలాగే విజయ్ చంద్రన్, ఇప్పుడు అక్కడ జరుగుతున్న ఆపరేషన్ ని దృష్టిలో పెట్టుకుని ఆ చుట్టుప్రక్కల ఏమైనా ఆంక్షలు విధించడం జరిగిందా? ఇక్కడికి ఏవే గానీ వాహనాలు గానీ రద్దీ గానీ లేకోకుండా అధికారులు చర్యలు తీసుకోవడం జరిగింది. ప్రకాశం బ్యారేజ్కి ఎవరిని కూడా అలౌ చేయడం లేదు. అంతేకాకుండా రాకపోకలన్నింటినీ కూడాను అంటే ట్రాఫిక్ డైవర్ట్ చేయడం జరిగింది. ప్రైవేటు వాహనాలు ఏవే గానీ ఈ ప్రకాశం బ్యారేజ్కి రాకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. కేవలము ఈ పనికి సంబంధించినటువంటి వాహనాలు తప్ప మరొక వాహనాలను ఇక్కడికి అనుమతించలేదు. ఎందుకంటే వాహనాల రద్దీ ఎక్కువైతే ఇక్కడ వీళ్ళ పనులకు ఇబ్బందులు కలుగుతుంది అని చెప్పేసి భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ కూడా డైవర్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం మరొక వైపు నుంచి కూడా దీనికి సంబంధించినటువంటి పనులను మనం చూడొచ్చు. ఇక్కడ ఆ పని చేస్తా ఉన్నారు. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ బోటును కూడా కట్ చేయడం జరుగుతుంది. ఈ 2 భారీ బోట్ల లిఫ్ట్ చేసిన తర్వాత ఇంకా ఉన్నటువంటి 2 బోట్లను కూడా లిఫ్ట్ చేయడం జరుగుతుంది. అధికారులు వీరిని సమన్వయం చేసుకుంటూ ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా అధికార యంత్రాంగం ఈ పనులన్నింటినీ విజయవంతంగా పూర్తి చేస్తూ ఉంది. వీరు నిపుణులైనటువంటి వారు, అంతేకాకుండా సముద్రంలో వీరు పనిచేసినటువంటి అనుభవం ఉన్న నేపథ్యంలో ఈ పనులన్నింటినీ కూడాను చాలా చక్కగా విజయవంతంగా ఒక ప్రణాళికాబద్ధంగా వీటిని చేయడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ విజయ్ చంద్రన్ ఫర్ ద అప్డేట్స్.